హలో వ్యూవర్స్, ఈరోజు మనం మల్టీ కలర్ ఉప్మా చేస్తున్నాము. అంటే మల్టీ కలర్ అంటే మనకి ఎల్లో కలర్, క్యారెట్, రెడ్ కలర్ ఇవన్నీ మనకి కలర్ఫుల్ ఉప్మా, పొడి ఉప్మా చేస్తున్నాము. దానికోసం ముందుగా మనం కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని నూనె వేడవగానే ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాం. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడగానే పల్లీలు ముందుగానే కొంచెం వేయించి పెట్టుకొని పొట్టు తీసినాం. ఎందుకంటే ఉప్మా మనకి డ్రై కాబట్టి పొట్టు అనేది విడిపోకుండా ఉంటుంది కాబట్టి. కెమెరా దగ్గరికి పెట్టి నెక్స్ట్ శనగపప్పు, మినప్పప్పు రెండు కలిపి వేస్తున్నాం. రెండు బాగా వేగాలి. నెక్స్ట్ మనము స్వీట్ కార్న్ వేసుకుంటున్నామండి. కమ్మగా చేసే మనం ఉప్మా తింటుంటే మన నోటికి పండుకుందుకు వస్తూ ఉంటుంది. మనకి స్వీట్ కార్న్ కొంచెం వేగగానే క్యారెట్ అనేది వేస్తున్నాం. క్యారెట్ కూడా చిన్నగా తురిమినట్టుగా చేస్తున్నాం మేము, అంటే ముక్కలు కాకుండా. సో వాటిలో పచ్చిదనం పోయే వరకు కొంచెం వేయించి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నామండి. స్పైస్ తినే వాళ్ళని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి కొంచెం వేయగానే ఉల్లిపాయలు వేస్తున్నాం. సో మనం దాంట్లో సాల్ట్ వేసి కలిపి మూత పెట్టినాం కాబట్టి కొంచెం వాటర్లో వచ్చి ముక్కలు మెత్తగా అయిపోయి మనకి అన్ని ఫ్లేవర్స్ అనేది మంచిగా అయిపోతాయి. చూడండి మంచిగా మగ్గిపోయినాయి, ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి. సో మనం ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. సో మనం ఇప్పుడు ఇది ఉప్మా 10 మంది కోసం చేస్తున్నాం, అందుకే మీకు మసాలా ఇదంతా ఎక్కువ అనిపిస్తుందేమో. 10 మెంబర్స్కి రవ్వని మేము ముందే కొంచెం వేయించి పెట్టుకున్నాం, ఎందుకంటే పొడి ఉప్మా కాబట్టి రవ్వ పొడి ఆడుకుంటూ రావడానికి. దీనికి 5 గ్లాసుల రవ్వకి 6 గ్లాసుల వాటర్ మాత్రమే పోస్తున్నాం. సో మనం కొంచెం ముందు అనేది పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు మిగిలిన సాల్ట్ అంటే మనకు సరిపోయేంత మళ్ళీ ఈ స్టేజ్లో మనం సాల్ట్ వేసుకోవాలి. సో మనం సాల్ట్ వేసుకున్న తర్వాత అది కరిగేలోపు కొత్తిమీర జల్లేసుకుంటున్నాం. కొత్తిమీర ఈ స్టేజ్లో వేసుకుంటే మనం ఇందాక అనుకున్నట్టుగా వాటర్లోకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా వెళ్తుంది. లాస్ట్లో వేసుకుంటే మనకి ఉప్మాకి అంతటికీ కొత్తిమీర ఫ్లేవర్ రాకపోవచ్చు. ఇప్పుడైతే మనకి రవ్వకు మొత్తానికి కూడా అన్నీ మనకి వాటికి సంబంధించిన ఫ్లేవర్ అనేది అంటుకుంటుంది, ఉప్మా టేస్టీగా అనేది వస్తుంది. సో ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న మళ్ళీ టేస్ట్ స్పాయిల్ అవుతుంది కదా, కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. పెట్టాలి ఇక కెమెరా. సో మనం ఇప్పుడు రవ్వ అనేది వేసుకుంటున్నాము. కలుపుతూనే ఉండాలి, మనకు ఉండలు లేకుండా వస్తుంది. మనం కలపడం ఆపేస్తే ఏంటంటే ఆ ఒకటే దగ్గర ముద్దలాగా పడిపోయి మనకు ఉండగట్టినట్టు అయిపోతుంది. సో వేస్తూ కలుపుతూనే ఉండాలి చేతితో. ఫైనల్ స్టేజ్ ఇదండి, కలర్ఫుల్గా పొడిలాడుతున్నాను.